తెలంగాణకు ఏ రాష్ట్రంతో పోటీ లేదన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తమ పోటీ ప్రపంచంతోనే అని చెప్పారు. తెలంగాణ ఫ్యూచర్ స్టేట్ గా మారనుందన్నారు రేవంత్. 10 ఏళ్లలో రాష్ట్రాన్ని ట్రిలియన్ ఎకానమీగా మార్చడమే లక్ష్యమన్నారు. 4వ సిటీగా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తామని, నగర అభివృద్ధి విషయంలో ఎలాంటి భేషజాలు లేకుండా పనిచేస్తామన్నారు రేవంత్. నా పోటీ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడుతో కాదు. నా పోటీ ప్రపంచంతోనే. హైదరాబాద్ నగరం నా దగ్గర ఉంది. ఈ ప్రాంతం పక్క రాష్ట్రాలతో పోటీ పడే ఆలోచన నుంచి ప్రపంచంతో పోటీ పడడానికి ఎప్పుడో మా ఆలోచనను మేము విస్తరించుకున్నాము. అన్నిటికంటే ఇక్కడున్న ఎన్విరాన్మెంట్ ఈ దేశంలోనే ఎక్కడా లేదు. ఇక్కడున్నంత మంచి వాతావరణం, ఇక్కడున్నంత శాంతి భద్రతలు, ప్రశాంతంగా ఉండడం, ఎక్కడి నుంచైనా కనెక్ట్ కావడానికి అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన దగ్గర ఉన్నది. రండి, తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి. మీ పెట్టుబడులకు భద్రత ఉంటుంది, మీ పెట్టుబడులకు లాభము ఉంటుంది. మీకు కావాల్సిన సాంకేతిక నైపుణ్యాన్ని అందించే యువశక్తి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన యువశక్తి తెలంగాణ నిర్మాణంలో ముందుకు వస్తారు. ఎవరు వచ్చినా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే వాళ్లకు రక్షణ ఉంటుంది. ఈ 430 సంవత్సరాలలో రాజకీయపరమైన, పరిపాలనపరమైన భిన్న అభిప్రాయాలు ఉన్న హైదరాబాద్ నగర అభివృద్ధిలో భేదాభిప్రాయాలు లేకపోవడం వల్లనే హైదరాబాద్ నగరం ప్రపంచంతో పోటీ పడుతుంది. ఈ హైదరాబాద్ నగరాన్ని విస్తరించడానికి ఈ 3 నగరాలు మన రాబోయే అవసరాలను తీర్చడానికి అవకాశం ఉందో లేదో అన్న ఆలోచనతోటి ఈరోజు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్కు కూతవేటు దూరంలో, హార్డ్లీ 20 minutes డ్రైవ్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఒక కొత్త నగరం, 4th సిటీని, ఫ్యూచర్ సిటీని మా ప్రభుత్వం నిర్మించాలనుకుంటుంది. క్రియేటింగ్ అండ్ ఇన్వెస్టర్ టాస్క్ ఫోర్స్ టు ఫాలో అప్ ఆన్ ఆల్ మీటింగ్స్ అండ్ గెట్ మెనీ మోర్ జాబ్స్ ఫర్ అవర్ పీపుల్. తెలంగాణ ఈజ్ ద ఫ్యూచర్ స్టేట్. It has 3 rings. Inner ring is a core urban Hyderabad. Telangana. Second ring is semi-urban, where we will build manufacturing hub. The regional ring road will help develop this area. It will be our answer to China +1 strategy for American and Korean companies. Third ring is outside regional ring road. It is a rural Telangana. Here we will develop best villages in Asia with all modern facilities. My vision is to make Telangana $1 trillion economy in next 10 years. I have assured 100% support to Cognizant for all growth plans. I hope you will soon grow so big you will have 1 lakh employees in Hyderabad.